ఇజ్రాయెల్, ఇరాన్ రెండు దేశాలు అసలు తగ్గడం లేదు. దాడులతో దడపుట్టిస్తున్నాయి. క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్లోని హాస్పిటల్స్, స్కూల్స్, పౌర నివాసాలే లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. పౌరులను టార్గెట్ చేసినందుకు ఇరాన్ నిరంకుశులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు నెతన్యాహు. ముందు హెచ్చరించినట్లే ఇరాన్లోని అరక్ హెవీ వాటర్ రియాక్టర్పై దాడి చేసింది ఇజ్రాయెల్. అరక్ ప్లాంట్ శాటిలైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐడిఎఫ్ అక్కడి ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలంటూ హెచ్చరించింది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే వైమానిక దాడులు చేసింది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతానికి రేడియేషన్ ముప్పు లేదని, అరక్, ఖండోబ్ పట్టణాల్ని ఖాళీ చేయించామని ఇరాన్ తెలిపింది. దక్షిణ ఇజ్రాయెల్లోని బీర్షెవా నగరంలో ఉంది సరోకా ఆసుపత్రి. ఈ 1000 పడకల హాస్పిటల్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఓ ఫ్లోర్ మొత్తం ధ్వంసమైపోయింది. దాదాపు 40 మంది గాయపడ్డారని సమాచారం. రాకెట్ ఢీకొట్టడంతో వైద్యులు, రోగులు పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. సోరాకా ఆసుపత్రి మొదటి అంతస్తును అధికారులు ఖాళీ చేయించారు. రోగులను ఇతర బ్లాకులకు తరలించారు. తాజాగా ఇరాన్ ప్రయోగించిన రాకెట్ ఇదే ఫ్లోర్ను ఢీకొట్టింది. ముందే ఖాళీ చేయించడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. సోరోకా మెడికల్ సెంటర్పై ఇరాన్ దాడిని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి తీవ్రస్థాయిలో ఖండించారు. ఇది యుద్ధ నేరమని, టెహ్రాన్ కావాలని పౌరులను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. సోరోకా మెడికల్ సెంటర్ హాస్పిటల్ ఇజ్రాయెల్ మిలిటరీకి చాలా కీలకం. ఇక్కడ అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి. గాజాలో జరుగుతున్న పోరాటంలో గాయపడిన ఐడిఎఫ్ జవాన్లకు ఇక్కడే అత్యవసర చికిత్స అందిస్తుంటారు. రాకెట్ అటాక్ తర్వాత హాస్పిటల్లో విషవాయువు లీక్ అవుతున్నట్లు సహాయ బృందాలు గుర్తించాయి. వెంటనే పరిసరాలను ఖాళీ చేయించాయి. సోరోకా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన కమాండ్ అండ్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఐడిఎఫ్ డిజిటల్ కమాండ్ సిస్టమ్, సైబర్ వార్వేర్ ఆపరేషన్స్ కు ఇది ముఖ్య కేంద్రం. దీనిని లక్ష్యంగా చేసుకునే ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. హోం కమాండ్ తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను దాటుకుని ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. టెల్ అవీవ్ నగరంలోని ఆకాశ హర్షాలను ఢీకొట్టాయి. రమత్ గాన్లోని ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ పైన ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. హోలన్, బీర్ షేబా నగరాల్లోనూ టెహ్రాన్ దాడుల్లో భారీ నష్టం జరిగింది. ఇరాన్ మిసైల్స్ ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. లక్షల మంది షెల్టర్లోకి పరుగులు తీస్తున్నట్టు ఐడిఎఫ్ వెల్లడించింది.